మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో సంబరాలు నిర్వహించారు టీఆర్ఎస్ నేతలు. నిజామాబాద్ ఎంపీ కవిత కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి సహా మహిళా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మ్యూజికల్ చైర్ తాడాటల పోటీలు నిర్వహించారు. పోటీలో గెలిచిన మహిళలకు ఎంపీ కవిత బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అమ్మ దగ్గరికి పోరాటం ప్రారంభం కావాల్సిన అవసరం ఉంది. ఇంకా ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మరి ఆడపిల్లలకు భద్రత చాలా పెరిగింది. అంతకుముందు ఈవి టీజింగ్ లాంటి కార్యక్రమాల ద్వారా భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఆడవాళ్ళు ఎదుర్కొనే వాళ్ళు. షీ టీమ్స్ని ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆడవాళ్ళ భద్రత విషయంలో ప్రత్యేకమైన చొరవ చూపెట్టడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మరి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారతదేశంలో ఎక్కడ కూడా మహిళల నీటి ఎద్దడి గురించి ఎవరు ఆలోచించలే. ప్రధానమంత్రులు మారిండ్రు, ముఖ్యమంత్రులు మారిండ్రు, కానీ మన ఆడబిడ్డల నీటి కష్టాలు మాత్రము తీరలేదు, మారలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇంటింటికి నల్లా నీళ్ళు ఇస్తా అని చెప్పి, నీటి ఎద్దడి లేకుండా చేస్తా అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి మన ఇంటింటికి మంచినీళ్ళ కార్యక్రమాన్ని ఇవ్వబోతా ఉన్నారు. దానికి మన ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూర్చోండి అమ్మా, కూర్చోండి. అయ్యో వెళ్ళాలా, తను సర్పంచ్, వెళ్ళండి అమ్మా, వెళ్ళండి, నేను మళ్ళీ కలుసుకో. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఇంటింటికి నల్ల నీళ్ళు ఇస్తున్నందుకు వారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి రాబోయే కాలంలో కూడా మరి మహిళలకు మంచి భద్రతతో కూడిన సౌకర్యాలను కూడా మన ప్రభుత్వం చొరవ చూపెట్టి తీసుకోబోతా ఉన్నారు. అంతేకాకుండా చదివించడం కోసం ఆడపిల్లలకు రెసిడెన్షియల్ పాఠశాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి ఆ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆడపిల్లలను చదివించుకొని అవకాశాలు వినియోగించవలసిందిగా మరి మన తెలంగాణ ఆడబిడ్డలందరినీ కూడా కోరుతా ఉన్నాము. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు తుల ఉమ గారికి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి రాబోయే కాలంలో కూడా మనం మంచి యూనిటీగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ మార్చుకునే దిశ వైపు మన ఆడవాళ్ళ పాత్ర కూడా ఉండాలి. భవిష్యత్ తరాలకు ఒక మంచి తెలంగాణ అందించాలి మనము మరి ఇంకా కూడా గతంలో ఏంటంటే మహిళ అంటే గతంలో అనుత్పాదక రంగం వైపు నెట్టేసి పని చేయదు, పని రాదు అనే నెపంతో గతంలో సున్నితంగా ఉంటుంది, పని చేత కాదన్నట్టుగా గతంలో ఉండేది. కానీ నేటి మహిళ అన్ని రంగాల్లో ముందుకొస్తుంది. ఒక పూర్ణ ఆనందం తీసుకున్నట్టయితే ఆమె ఎవరెస్ట్ శిఖరాన్ని, అంత చిన్న అమ్మాయి కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కగలిగిందంటే మహిళలు దేంట్లో కూడా తీసిపోరు, అన్నిట్లలో ముందుకు రాబోతూ ఉన్నారు, అన్ని రంగాలను ఏలగలుగుతారు. అవకాశాలు ఇస్తే, అవకాశం తీసుకుంటే మనం కూడా అన్ని రంగాల్లో ముందుకు రాగలుగుతామనే విషయంలో మరి మన చాలా తార్కాణాలు, చాలా ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి మరి వాటన్నిటినీ మన స్ఫూర్తిగా తీసుకొని మన బిడ్డలను కూడా ఆ విధంగా తయారు చేసే విధంగా మనం కూడా చాలా చక్కగా పనిచేసి భవిష్యత్ తరాలకు ఒక మంచి రాష్ట్రాన్ని అందించే దిశ వైపు మనం కూడా అడుగులు వేయాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ కూడా మరి మీ అందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ అండి. చాలా మహిళలకి మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు చెప్పారు. ఇప్పుడు మన అందరము ఇష్టపడేటువంటి అక్క, నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా తెలంగాణ జాగృతి అధ్యక్షులు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే మొత్తం మహిళల పట్ల, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి విషయం పట్ల అవగాహన ఉండి ఇవాళ ఉద్యమంలో చాలా కీలక భూమిక పోషించి ఇవాళ మంచిగా అంటే పార్లమెంటులో కూడా తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకొని తెలంగాణకు సంబంధించినటువంటి, తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల గురించి కూడా బల్లగుద్ది చెప్పి అనే మంచిగా పార్లమెంటులో మంచి వాయిస్ తెలంగాణ వైపు నుంచి వినిపిస్తున్నటువంటి అక్క, అదేవిధంగా చాలామంది మహిళల అభిమానం చూరగొన్నటువంటి వ్యక్తి. ఇవాళ మహిళల గురించి, మహిళలకు రావాల్సినటువంటి హక్కుల గురించి, మహిళలకు ప్రత్యేకత ఇవ్వాలి, మహిళల్ని గుర్తించాలి, మహిళల పక్షాన ఎప్పటికప్పుడు నిలదీసి అడిగేటువంటి వ్యక్తి అక్క కవితక్క గారు. మంచి డైనమిక్ లీడరు, మనందరికీ కూడా ఒక స్ఫూర్తిగా ఉన్నటువంటి వ్యక్తి. ఇవాళ తను ఇప్పుడు మంచి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కవితక్క గారిని కోరుతున్నాను. జై తెలంగాణ. అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. కానీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా మన అమాయకత్వం ఎట్లుంటుందంటే
మగవాళ్ళందరూ కుర్చీలలో కూర్చున్నారు, మన వాళ్ళేమో అంతా నిల్చున్నారు ఇక్కడ ఆడ కూర్చున్నారు. ఇంకా వేదిక మీద ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ గారు పద్మా దేవేందర్ రెడ్డి గారికి ఈ కార్యక్రమాన్ని తెలంగాణ భవన్లో నిర్వహించాలి, మన ఆడబిడ్డలందరినీ కలవాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి మన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు తుల ఉమ గారికి, అదేవిధంగా మన గుండు సుధారాణి గారికి, మేడం సత్యవతి రాథోడ్ గారికి, స్వర్ణ గారికి, షైన్ అఫ్రోజ్ గారికి, మన మెదక్ జెడ్పీ చైర్పర్సన్ గారికి, రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ గారికి, అనురాధ గారికి, మన డిప్యూటీ రామ్మోహన్ గారి ఇంటి దీపానికి, అదే మన మేయర్ ఇంటి దీపానికి, అదేవిధంగా హాజరైనటువంటి మహిళా మనులందరికీ, హైదరాబాద్ నుండి వచ్చినటువంటి మహిళా కార్పొరేటర్లకి, అన్ని జిల్లాల నుండి తరలి వచ్చినటువంటి జిల్లా మహిళా అధ్యక్షులకు, అదేవిధంగా కొంతమంది సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్స్ జిల్లాల నుండి కూడా వచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వాళ్ళందరికన్నా ఎక్కువ మన టీఆర్ఎస్ పార్టీలో 15 సంవత్సరాల నుంచి ఉండి చిన్న పదవి కూడా రాకున్నప్పటికీ కేసీఆర్ గారి మీద అభిమానంతో భవన్లోనే తమ లైఫ్ అనుకొని ఉండేటటువంటి ఎంతోమంది ఆడబిడ్డలు ఉన్నారు. వారందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాం. మనందరికీ తెలుసు, మహిళా దినోత్సవం అనగానే మీడియా మిత్రులందరికీ మన మీద ఎక్కడ లేని ప్రేమ వస్తుంది. ఈ వారం రోజులు ఒకటే కార్యక్రమాలు వేస్తుంటారు లేడీస్ మీద. అట్లనే పార్లమెంట్ నుంచి కూడా మాకు ఫోన్లు వస్తుంటాయి, మహిళా దినోత్సవం కదా ఏమైనా కార్యక్రమాలు చేయండి, ఏమైనా కార్యక్రమాలు చేయండి అని. మేము ఒకటే చెప్పినాం లాస్ట్ టైం కూడా పార్లమెంట్లో మా స్పీకర్ గారికి, మేడం మహిళా దినోత్సవం రోజు మమ్మల్ని అందరినీ మాట్లాడమంటున్నారు, బాగుంది, సంతోషం, గౌరవిస్తున్నారు, కానీ సంవత్సరం పొడవునా కూడా మా అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలి అని చెప్పి అక్కడ కూడా మేము చెప్పడం జరిగింది. అంతేకాదు ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, మహిళల సమస్యలు పురుషులు మాట్లాడినప్పుడే అవి సాల్వ్ అవుతాయి. మహిళల సమస్యలు పురుషులు మాట్లాడినప్పుడే వాటికి ఒక పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి మహిళా దినోత్సవం అంటే మహిళలుగా మనం డెఫినెట్గా మాట్లాడుకోవాలి, ఎందుకంటే మనందరం అక్క చెల్లెల్లాగా ఒక టీం లాగా కష్ట సుఖాలు పంచుకునే వాళ్ళం కాబట్టి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. కానీ మగవాళ్ళు మాట్లాడితే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. మీరు అక్కడ జరగండి, వెనక్కి వెళ్ళిపోలేదు. ఇవాళ మనందరం ఒక విషయం గమనించుకోవాలి, తెలంగాణ రాష్ట్రం గత 60 సంవత్సరాలుగా అన్ని రంగాల్లో అనగదొక్కబడ్డటువంటి రాష్ట్రం, అన్ని రంగాల్లో పేదరికంతో వెనుకబడ్డటువంటి రాష్ట్రం. మరి అటువంటి పేదరికంతో ఉన్నటువంటి రాష్ట్రంలో, వెనుకబడ్డటువంటి రాష్ట్రంలో సహజంగానే తెలంగాణలో మహిళలకు ఉండేటటువంటి కష్టాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే సంపన్నంగా ఉన్న ఒక కుటుంబంలో మహిళ డెఫినెట్గా కొంత సుఖంగా ఉంటుంది, కొంత ఆర్థిక వనరులు అవైలబుల్ ఉంటాయి, చదువు అవైలబుల్ ఉంటుంది, కొంత ముందడుగేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ పేదరికంతో ఉన్న కుటుంబంలో ఖచ్చితంగా ఆ మహిళకు ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. అట్లనే తెలంగాణ రాష్ట్రంలో కూడా పేదరికంతో ఉన్నటువంటి రాష్ట్రంలో, అన్ని విధాలుగా వెనుకబడేబడ్డటువంటి రాష్ట్రంలో మన మహిళలకు ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరికీ తెలుసు, కింద స్థాయి నుండి మహిళల్ని పైకి తీసుకురావాలి, కింద స్థాయి నుండి ఎప్పుడూ మహిళలు అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు, వాళ్ళందరినీ దగ్గరికి తీసుకురావాలని చెప్పి చాలా కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. అందులో మీకు అందరికీ తెలుసు, ముఖ్యంగా జిల్లాల నుండి వచ్చిన వాళ్ళకు ఒక్క ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే పుట్టినప్పటి నుంచి టెన్షన్, తల్లిదండ్రులకు ఎట్లా పెళ్లి కావాలి అని టెన్షన్. నిజానికి కొన్ని మనం నమ్మం, హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే మనకు అర్థం కాదు, కానీ కొన్ని ఇండ్లలో 20-30 వేల రూపాయలు ఉంటే బిడ్డ పెళ్ళి అయిపోతుంది అనేటటువంటి ధైర్యం ఉంటుంది. అటువంటి కుటుంబాలకు, అంటే అత్యంత పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలకు ఇవాళ తెలంగాణ వచ్చింది కాబట్టి, మన తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి 51,000 రూపాయి ఒక్క కుటుంబానికి ఇచ్చి మరి వాళ్ళ కళ్యాణ లక్ష్మి అనే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. మొదలు దాన్ని అత్యంత బలహీన వర్గాల కోసం అని పెట్టుకోవడం జరిగింది. కానీ ఇవాళ ఏమన్నాం, కులంతో పనిలేదు, మీరు పేదవారైతే చాలు, అందరికి కూడా కళ్యాణ లక్ష్మి ఇస్తామని చెప్పి తెలంగాణలో ఉన్న ప్రతి పేద ఇంటి ఆడబిడ్డకు పెళ్లి చేసుకునే అవకాశం ఇస్తుంది. అంటే అందరికి అనిపించచ్చు, పెళ్లి చేస్తే అందరికీ సహాయం ఎట్లయితుంది? మొదలు ఆ బిడ్డ పెళ్లికి ప్రభుత్వం ఉంది అని తల్లిదండ్రులకు భరోసా ఇస్తే ఖచ్చితంగా అమ్మాయిని చదివిస్తారు, ఖచ్చితంగా అమ్మాయిని వెంటనే మనం ఏదో చేసేయాలి, వదిలించుకోవాలి అనేటటువంటి ఆలోచన మాని అమ్మాయిని చదివిస్తారు. 18 ఏళ్ల వరకు కనీసం ఆ కుటుంబాన్ని చూసుకుంటారు. ఆ ఆలోచనతో కేసీఆర్ గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, మీ అందరికీ కూడా తెలుసు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామంటే నేనే ఉన్నా ఒకరోజు గౌరవ ముఖ్యమంత్రి గారితో, ఆడవాళ్లకు, దళితులకు, పేదవాళ్లకు
3 ఎకరాల భూమి ఇస్తామనేటటువంటి డిస్కషన్ జరుగుతుంటే నేను ఒకటే రిక్వెస్ట్ చేసిన, మగవాళ్ళ పేరు మీద ఇవ్వకండి, దయచేసి ఆడవాళ్ళ పేరు మీద ఇవ్వండి అని. దాంతో వెంటనే ఒప్పుకున్నారు, అవును కరెక్టే, ఆడవాళ్ళకి ఇస్తే కాపాడుకుంటారు, సంపద ఉంటుంది ఇంట్లో అని చెప్పి. అట్లా ఇప్పుడు చాలా జిల్లాల్లో చాలా మందికి మనం 3 ఎకరాల భూమిని పంపిణీ చేసుకున్నాం. డబుల్ బెడ్రూమ్లు అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడ ప్రారంభమైనాయో అక్కడ కూడా